ప్రైజ్ ద లార్డ్. మనము ఇతరులకు చెడు చేయాలి అని తలంచితే అది మన మీదకే వస్తుంది. అది ఎలాగో చూద్దాం. కీర్తనల గ్రంథం 7వ కీర్తన 16వ చరణము. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. 7వ కీర్తన 16వ చరణము. ఒక రైల్వే స్టేషన్లో 60 సంవత్సరాల ముసలాయన ఊరికి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్ కొన్ని స్టేషన్లు దాటిన తర్వాత ఒక రైల్వే స్టేషన్లో 17 నుండి 18 సంవత్సరాల వయస్సు కలిగిన కుర్రవాళ్ళు 6 ఎక్కారు. ముసలాయన ఉన్న బోగిలోకి వాళ్ళు కూడా ఎక్కారు. వారి ప్రయాణం అలాగా కొనసాగుతూ ఉంటే ఆ కుర్రవాళ్లలో ఒకడు, మనము ఇక్కడ చైన్ లాగుదాం, ట్రైన్ ఆగిపోతుంది, ఒకవేళ ఎవరైనా వచ్చి ఎందుకు ట్రైన్ ఆపావు అని అడిగితే నా దగ్గర 10,000 రూపాయలున్నాయి, అవి ఫైన్గా కట్టేద్దాం అని అన్నాడు. అందుకు ఆ మాటలన్నీ అక్కడ కూర్చుని ముసలాయన విని వాళ్లతో, బాబు అలా చేయకూడదు, తప్పు అని అన్నాడు. అందులో ఒక కుర్రోడు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మనం 10,000 రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చైన్ లాగుదాం, పోలీసులు వస్తే ఈ ముసలాయన లాగాడు అని చెబుదాం, తప్పంతా ఆ ముసలాయన మీదకి నెట్టేద్దాం అని మరొక వ్యక్తి అన్నాడు. అలా వాళ్ళు ఆలోచించారో లేదో వెంటనే చైన్ లాగేశారు. ట్రైన్ ఆగిపోయింది. రైల్వే పోలీసులు టీసీ హుటాహుటిన ఆ ట్రైన్లోకి వచ్చి ఎవరు చైన్ లాగారు, ఎందుకు చైన్ లాగారు అని అడిగారు. వెంటనే ఆ కుర్రాళ్ళు ఈ ముసలాయన చైన్ లాగాడని చెప్పారు. అప్పుడు ఆ ముసలాయన్ని పోలీసులు, అయ్యా ఎందుకు మీరు చైన్ లాగారు అని అడిగారు. అందుకు ఆ ముసలాయన ఇలాగ చెప్తూ ఉన్నాడు, అవునండి చైన్ నేనే లాగాను అంటుండగా ఆ కుర్రోళ్ళు, ఈ చైన్ మనం కదా లాగాము, ఈ ముసలాయన ఏంటి నేనే లాగాను అని చెప్తున్నాడు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ముసలాయనను మళ్ళీ పోలీసులు ఎందుకు లాగారు అని అడుగ్గా ఆయన, అయ్యా నా దగ్గర 10,000 రూపాయలున్నాయి, ఈ కుర్రవాళ్ళు బలవంతంగా నా డబ్బులు తీసుకున్నారు, చెక్ చేయండి, ఆ డబ్బులు వారి దగ్గర ఉన్నాయి, నాకేం చేయాలో తెలియక చైన్ లాగానండి అని పోలీసులతో చెప్పారు. పోలీసులు వెంటనే ఆ కుర్రాలను చెక్ చేయగా వారి దగ్గర 10,000 రూపాయలు దొరికాయి. ఆ డబ్బులు తీసుకుని ఆ ముసలాయనకి డబ్బులు ఇచ్చేశారు పోలీసులు. ఆ 6 కుర్రాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఇతరులకు మనం కీడు చేసే ప్రయత్నం చేసినా, ఏ తప్పు చేయని వారిని తప్పు చేసినట్లు ఇరికించాలని భావించినా దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎవరు తీసుకున్న గుంటలో వాడే పడతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, మీరు కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మీరు చేయని తప్పులకు మీ మీద వేసి, మీరు అనని మాటలను అన్నారని మీ మీద నిందలు మోపినప్పుడు కృంగిపోతున్న మీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే మీకొక శుభవార్త, మిమ్మలను నిందించి బాధపెడుతూ అవమానపరుస్తున్న వారి గురించి మీరు బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ప్రభువు సమస్తము చూస్తూ ఉన్నాడు. మనం ఇతరులకు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఎందుకంటే అది ప్రభువుకు ఇష్టం లేదు. ఒకవేళ చెడు చేయాలన్న ఆలోచన మనలో కలిగితే ఆ చెడు కీడు మన మీదకే వస్తుంది. జాగ్రత్త. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.